యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు, యేసు ప్రభువు చెప్పిన మార్గమే నిజమైనటువంటి మార్గం. ఇది మతం కాదు, ఒక దేవునికి సన్నిధికి చేరడానికి ఒక మహా మార్గం అని చెప్పి ఈ యొక్క హోసేనా మినిస్టర్స్ నిరూపించిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. వారు చిన్నప్పటి నుంచి నాయన మట్టి పెడ్డల మీద ఉన్న వాళ్ళని మీరు పైకి లేవనెత్తి నాయన లోకములో గనులతో పాటు సింహాసనం మీద కూర్చొని పెడతానన్నారు. లోకములో గనులకు కలిగినటువంటి పేరు నీకు కలుగు చేస్తానన్నారు. వారికి మీరు అనుగ్రహించిన ఉన్నతమైన స్థానాన్ని బట్టి మనసారా మీ పాదాల చెంత స్తుతిస్తూ ఉన్నావు నా తండ్రి. మనసారా మీ పాదాలు పట్టుకుంటున్నావు నాయన. ఒక దేవుని ఎరిగిన బిడ్డ, ఒక క్రైస్తవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటానని మీరు చెప్పారు. నీవు నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా భూషణ కిరీటముగా ఉంటానని చెప్పారు. యేసు నామములో మీరు వారికి ఇచ్చిన ఉన్నత స్థితిని బట్టి మనస్ఫూర్తిగా స్తుతిస్తూ ఉన్నావు నా తండ్రి. శాసన మండలి చైర్మన్ చేద్దాం అనుకుంటున్నాను. నేర్చుకుంటే ఎలాగా వెళ్ళి గడ్డమే గీయించుకుని రా అన్నాడు. సరే వెళ్దామని దేవుడికి మళ్ళీ కవర్ పెట్టి నాకు చెప్పింది 3:30 చెప్పారు. 5 గంటలకు నామినేషన్ వేయాలన్నారు. నాకేం పేపర్స్ లేవు, ఏమీ లేవు. నేను హాస్పిటల్ నుంచి వచ్చా. సరే ఆయనకి ఏం చెప్పుకోకుండా నాకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఉన్న పేపర్స్ అన్ని తీయించి దాంతో ఏదో నామినేషన్ వేస్తే ఒక్కరోజు అసెంబ్లీ అన్నారు. నాకు కోవిడ్తో నేను బయటకు వచ్చాను. నీరసం, విపరీతమైన నీరసం. ఒక్క నిమిషం కూడా కూర్చుని సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాను నేను. సరే అది 10 రోజులు ఎక్స్టెన్షన్ అన్నారు అసెంబ్లీ. పైపెచ్చు తెల్లారి ఎలక్షన్ అయ్యింది, నాకు నామినేట్ చేశారు. 10 రోజులు నేను నడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఉదయం 10 గంటలకు కూర్చుంటే సాయంత్రం 4 గంటల వరకు అలాగే కూర్చుని నడపాలి. దేవుడే ఓపిక ఇచ్చాడు, జరిగింది. దేవుడు మన పట్ల అటువంటి అవకాశాలు ఇస్తాడు. మనం నమ్మాలని చెప్పి మనం తప్పించుకుందాం అనుకున్నా దేవుడు పట్టుకుంటాడు ఒక్కొక్కసారి. కనుక అటువంటి విషయాలు దేవుడు ఏదైనా చేయగలడు. ఎక్కడో గునుపూళ్ళలో ఒక మట్టిలో ఒక కూలి పని చేసుకునేటటువంటి కుటుంబంలో పుట్టినటువంటి నన్ను ఈరోజు నా దేవుడు ఇంతగా హెచ్చించి ఈ రాష్ట్రానికి శాసనాలు చేసేటటువంటి మరి ఒక సభకి అధ్యక్షుడిగా చేయటం అంటే అది భగవంతుని యొక్క సంకల్పం. దాంతోపాటు మన కృషి కూడా ఉండాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటాను.